నమస్తే, నేను మీ స్వాతి. ఈయన చూడడానికి క్లాస్ హీరోలా ఉంటారు, కానీ మాస్ పొలిటికల్ లీడర్. బాసర అలాగే త్రిబుల్ ఐటీ స్టూడెంట్స్ ఇష్యూస్లో చాలా అగ్రెసివ్గా ఫైట్ చేసినటువంటి వారు. మనతో ఉన్నారు కాంగ్రెస్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ బాలమూరి వెంకట్ నరసింహరావు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరేమో డాక్టరు, ఈ పొలిటికల్ లీడర్ ఏంటంటే, అంటే డాక్టర్ అనేది ఒక ప్రశాంతమైన జీవితము. సో ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? అంటే డాక్టర్ ప్రొఫెషన్కి పాలిటిక్స్కి ఒక సంబంధం ఉంటుందండి. రెండు కూడా ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో వస్తాం. ఓకే. డాక్టర్ ప్రొఫెషన్ ఏంటంటే కొంచెం లిమిటెడ్, మన దగ్గరకు వచ్చిన వాళ్ళకే మనకు సేవ చేసే ఒక అవకాశం కలుగుతుంది. కానీ ఒక పొలిటికల్ దాంట్లో ఏంటంటే ప్రజలందరికీ ఒక లార్జర్ ఆస్పెక్ట్లో సేవ చేసే ఒక అవకాశం మీరే ప్రజల దగ్గరికి వెళ్తారు, మనం వెళ్ళి చేసుకోవచ్చు. అంటే మనం వెళ్ళి సేవ చేసే పరిస్థితి ఉంటుంది. సో ప్రజలకి సేవ చేయాలని మొదటికెళ్ళి నా మోటివ్. సో దానికి ఫస్ట్ పొలిటికల్ అంటే ఒక స్టూడెంట్ లీడర్గా రాజకీయాల్లోకి వచ్చి, దాని తర్వాత పరిస్థితుల రీత్యా ఏదైతే సమాజంలో జరుగుతున్న పరిస్థితులను చూసి రాజకీయాలకు యువత రావాలి, దానికి ఒక ఆదర్శంలో నిలవాలనే ఉద్దేశంతో నేను రాజకీయాలకు రావడం జరిగింది. గత 9 ఏళ్ళుగా మీరు స్టూడెంట్ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నారు కదా, ఎటువంటి ఇష్యూస్ చూసారు మీరు చాలా దగ్గర నుంచి? ఈరోజు అంటే ఎక్కువ అంటే మన తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల వల్ల తెలంగాణ రాష్ట్రం అనేది వచ్చింది. మన రాష్ట్రంలో ఏంటంటే చాలా అటు స్కూల్ స్టూడెంట్స్కి వెళ్ళి మొదలు పెట్టుకుంటే, అంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్క విద్యార్థికి మెరుగైన విద్య అందించాలని చెప్పి కూడా ప్రతి ప్రభుత్వం కూడా మాట్లాడుతుంది. కానీ మన రాష్ట్రంలో ఏంటంటే అటు స్కూల్ పిల్లల దగ్గర చూస్తే అంటే బేసిక్ ఫెసిలిటీస్, అంటే మీరు ఇంతకుముందు అన్నారు బాసరా ట్రిపుల్ ఐటీ అని, అక్కడికి వెళ్ళే మొదలు పెట్టుకుంటే ఏదైతే ఉండడానికి మౌలిక సదుపాయాలు, తిననీకి తిండి, ఉండడానికి బేసిక్ ఫెసిలిటీస్ తోటి రూమ్స్, దాంతోపాటు మెరుగైన పాఠాలు చెప్పనీకి ఉపాధ్యాయులు, ఆ బేసిక్ ఫెసిలిటీస్ లేకుండా అటు 5వ తరగతి విద్యార్థులకు వెళ్ళి మొదలు పెట్టుకుంటే ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి పీజీ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న ప్రతి ఒక్క విద్యార్థులకి సమస్యలే ఉన్నాయి. విద్యార్థులు అంటేనే సమస్యలు, సమస్యలు అంటేనే విద్యార్థులు అన్నట్టు అయిపోయింది మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణలో పరిస్థితి. సో ఎక్కడ పోయినా కూడా హాస్టల్స్ ఇష్యూస్ పైన ఫైట్ చేసినాను, ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పి ఫైట్ చేసినాను, దాంతోపాటు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సంబంధించి వాళ్ళ డిటెన్షన్ సిస్టమ్ పైన ఫైట్ చేసినాను, మెడికల్ స్టూడెంట్స్కి దానికి సంబంధించిన కోవిడ్ టైంలో వాళ్ళకి సంబంధించిన ప్రాపర్ ఫెసిలిటీస్ ఇస్తలేదు, వాళ్ళ ప్రాణాలతో చిలగాటలాడుతుంది రాష్ట్ర ప్రభుత్వం అని దానిపైన ఫైట్ చేశాను, ఫిజియోథెరపీ స్టూడెంట్స్ ఇష్యూస్ పైన ఫైట్ చేశాను, ఫార్మ్ డే స్టూడెంట్స్ ఇష్యూస్ పైన ఫైట్ చేశాను. అంటే ఈ సెక్టార్లో, అంటే ఈ స్టూడెంట్స్ కమ్యూనిటీలో ఈ సైన్సో లేకపోతే ఈ కామర్సో లేకపోతే ఈ ఆర్ట్సో ఈ డిపార్ట్మెంట్ బాగుందని సమస్యలు లేని డిపార్ట్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఏదీ లేదు. ఏది ముట్టినా ఏదైనా ప్రాబ్లం ఉందా, బాగున్నారా అంటే అన్న చాట భారతం ఇంత పెద్ద చెప్పి అన్న ఇన్ని సమస్యలు అని చెప్పే పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మరి ఇలాంటి ఇష్యూస్ మీద మీరు ఎలా ఫైట్ చేయాలి? అంటే సపోజ్ ఇన్ ఫ్యూచర్ మీరు గవర్నమెంట్లోకి వచ్చారే, ఫామ్ చేశారే అనుకోండి, ఎలా ఫైట్ చేయబోతుంది? అదృష్టవశాతము 9 సంవత్సరాలకి వెళ్ళి అటు స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్ళి మొదలు పెడుతుంటే నిరుద్యోగుల వరకు ప్రతి ఒక్కరు సమస్యలు స్వయంగా విన్నోని, చూసినోని, కొన్ని సమస్యలు నేను అనుభవించినోని. సో ఈ సమస్యల పట్ల ఏ రకంగా పరిష్కరింపజేయాలి, అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి ఒక్క విద్యార్థినికి ట్రాన్స్పరెన్సీ అనేది ప్రభుత్వం ఇవ్వాలి. దానితో పాటు అకౌంటబిలిటీ. ఉదాహరణకి మనము ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉంది, ఆ కాలేజ్కి సంబంధించి ఆ కాలేజ్ యాజమాన్యానికి పలానా నెలల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ మంత్ 10వ తారీఖు లోపల ఫీజు అందజేస్తాము అని చెప్పి చెప్తే 5వ తారీఖు లోపలనే ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఆ కాలేజ్ యాజమాన్యానికి ఇచ్చేస్తే ఆ విద్యార్థులపైన కాలేజ్ యాజమాన్యం ఫీజు చెల్లించమని ఒత్తిడి పెట్టరు. దానివల్ల విద్యార్థి కూడా మెంటల్ స్ట్రెస్కి, స్ట్రెయిన్కి గురి కాదు. ఇది ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించింది. దానితో పాటు ఏదైతే సంబంధించిన ఈరోజు ఆ విద్యా వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో ప్రైవేట్ కాదు, కార్పొరేటైజ్ అయిపోయింది. అంటే కార్పొరేట్ స్కూల్లో చదివిస్తేనే నా విద్యార్థికి, అంటే నా పిల్లగానికి నేను మెరుగైన విద్యని అందించగలుగుతా అని చెప్పి ఒక పేద సంబంధించిన ఒక రైతు కూడా భావించే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఆ రకంగా కాకుండా ప్రతి మండలంలో ఒక మోడల్ స్కూల్, ఏదైతే ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ తరహాలో ఏదైతే సంబంధించిన టీచర్ రిక్రూట్మెంట్ కూడా, అంటే విద్యార్థుల సంఖ్య పరంగా కాకుండా క్లాసెస్ సంఖ్య పరంగా, సబ్జెక్ట్స్ పరంగా టీచర్స్ని రిక్రూట్ చేసి గ్రామ స్థాయిలో విద్యని బలోపేతం చేస్తే, అంటే స్కూల్ లెవెల్లో విద్యని బలోపేతం చేసినప్పుడు ఆటోమేటిక్గా మొత్తం కూడా స్ట్రీమ్లైన్ అయిపోతుంది. ఎక్కడన్నా ప్రైవేట్ సెక్టార్లో, కార్పొరేట్ సెక్టార్ కాదు, ప్రైవేట్ సెక్టార్లో ఏమన్నా స్కూల్స్ కొంచెం, అంటే కొన్ని ట్రస్ట్ స్కూల్స్ ఉంటాయి, అంటే వీళ్ళు నాన్ ప్రాఫిటబుల్ రన్ చేస్తారు, అదేంటంటే మెరుగైన విద్యను అందించాలని చెప్పి రన్ చేస్తారు. అసొంటి స్కూల్స్ని కూడా ఐడెంటిఫై చేసి ఆ ప్రైవేట్ స్కూల్స్లో చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థి కూడా పూర్తి స్థాయి ఫీజు అనేది ప్రభుత్వమే చెల్లించాలి. ఇటువంటి కొన్ని ప్రక్షాళన చేపడితే తప్పనిసరిగా విద్య అనేది మెరుగుపడుతుంది. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో విద్య మెరుగుపడితే కేవలం విద్యతో కాదు, విద్యతో పాటు ఈ పాఠశాలల్లో క్రీడల్ని కూడా ప్రోత్సహించాలి.
దానితో పాటు ప్రతి ఒక్క విద్యార్థికి చదువుకునే సమయంలో అగ్రికల్చర్ సెక్టర్ తీసుకుపోయి రైతు ఏ రకంగా పనిచేస్తుండో చూపించాలి. అంటే 5వ తరగతికి వెళ్ళి 5th క్లాస్ స్టూడెంట్కి వెళ్ళి ఎవ్రీడే ఒక క్లాస్ ఉండాలి. ఒకరోజు రైతుల దగ్గరికి తీసుకెళ్ళాలి, రైతు జీవితాన్ని చూపించాలి. ఒకరోజు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, డాక్టర్ జీవితాన్ని చూపించాలి. ప్రతి ఒక్క సెక్టర్ పోలీస్ డిపార్ట్మెంట్ని చూపించాలి, కోర్టుకి తీసుకెళ్ళాలి. చూపిస్తే ఏంటంటే ఆ చిన్నతనంలోకి వెళ్ళి ఏది కావాలనే ఒక పర్సెప్షన్ ఆ స్టూడెంట్లో బిల్డ్ అవుతుంది. కొంతమందికి డాక్టర్ కావాలంట, కానీ ఈరోజు పరిస్థితి ఎట్లుందనంటే అందరినీ కూడా నారాయణ చైతన్య కాలేజీలలో నూకాలే, ఏసీ రాకాలే. వాడు ఐఐటి కావాలంటే ఐఐటి ఒకటే సెక్టర్ పైన పడి అదే సెక్టర్ పైన స్టూడెంట్స్ అందరు పోయినప్పుడు ఏమవుతుంది అని అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ లేనప్పుడు ఆ విద్యార్థుల పైన ఈ ఒత్తిడి పెట్టి రుద్దేసరికి ఆత్మహత్యలు పెరుగుతాయి. ఈరోజు చాలామంది ప్రముఖ సినీ నటుల పిల్లలు కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. అంటే అంత డబ్బుండి అంతున్నా కూడా, అంటే అన్ని లగ్జరీస్ ఉన్నా కూడా వాళ్ళపైన ఒక స్ట్రెస్ పడుతుందని అంటే, సో ఇవన్నిటిని కూడా ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంది. ఇన్ని అనుభవించిన 9 ఇయర్స్కి వెళ్ళంటే ఇవన్నిటిని కూడా తొలగించి మెరుగైన విద్య అందించి విద్యను కూడా ఆటపాటలతోటి విద్యార్థులు సంతోషంగా చదువుకునే విధంగా ఒక నూతన సిస్టాన్ని అమలు చేయడానికి నా ప్రయత్నం అయితే చేస్తాను. మీరు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారు కాబట్టి మీరు అనౌన్స్ చేశారు మండల్ వైజ్ గానా అసెంబ్లీ వైజ్ మండల్ వైజ్. సో మండల్ వైజ్ సరే. అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేస్తాను అని అంటున్నారు. సపోజ్ గవర్నమెంట్ ఫామ్ అయినా కూడా ఇలాంటి స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మినిమం 3 to 5 years అయితే టైం పడుతుంది కదా. మరి ఎలాగా ఈ ప్రాసెస్ని తీసుకెళ్తారు, లేకపోతే ఏమన్నా స్కూల్స్తో టైఅప్ చేయడం ఇలాంటి వర్క్స్ ఏమైనా ఆలోచన? ఇప్పుడు మీకు ఇదే చెప్తున్నాను, ఇన్ కేస్ మనం నూతనంగా బిల్డింగ్ని నిర్మించాలంటే మీరు అన్నట్టు 2 to 3 years పడుతుంది. కానీ ఒక్కసారి ఉన్న అక్కడ బిల్డింగ్స్లో అది ప్రైవేట్ స్కూల్ని టేకప్ చేయడం కానివ్వండి, లేకపోతే ఇతర బిల్డింగ్స్ ఏమన్నా కానివ్వండి, రెంట్కి తీసుకొని కానివ్వండి, అంటే పూర్తి స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయ్యే లోపల ఒక సిస్టమ్ని అయితే తయారు చేయవచ్చు. ఒక సిస్టమ్ తయారు చేసి టీచర్స్ ఈరోజు దాదాపు ఆ టెట్ నోటిఫికేషన్ టీచర్ సంఖ్య దాదాపు 5 లక్షల నుంచి 10 లక్షల మంది ఉన్నారు. టీచర్ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యి అప్లై చేసుకున్న వాళ్ళు, వాళ్ళందరూ రిక్రూట్మెంట్ చేసి ప్రాపర్ వేలో ప్రాపర్ సిస్టంలో కరెక్ట్ వేలో మనీని యూటిలైజ్ చేసి కరెక్ట్గా నడపగలిగితే ప్రతి మండలంలో కూడా ఏదో ఒక స్కూల్ ఉంది, లేకపోతే శిథిలా వ్యవస్థకి చేరి మూతబడి ఒక ప్రైవేట్ స్కూలు, లేకపోతే ఇతర వేరే పర్పస్లో బిల్డింగ్ కట్టుకొని పాపం వాళ్ళు నడపలేకుంటున్నారు. అసలు ఇవన్నీ టేకప్ చేసి ఇమీడియట్గా స్టార్ట్ చేయొచ్చు. కరెక్ట్గా పనిచేస్తే 45 రోజులు సరిపోతుంది. 45 daysలో ప్రతి మండలంలో కూడా ఒక ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ని స్టార్ట్ చేయవచ్చు. అలాగే మీరు ఇచ్చిన డిక్లరేషన్కి తెలంగాణలో ఉండే ప్రాబ్లమ్స్కి అసలు పొంతే లేదని కొంతమంది అనలిస్టులు మాట్లాడుతున్నారు. మరి దీని గురించి ఏమైనా మీరు ప్రాపర్గా ఏదైనా డిక్లరేషన్ని కానీ గ్యారంటీ కార్డు కానీ ఏదైనా ప్రజల్లోకి తీసుకెళ్తారా? ఇప్పుడు చెప్పే వాళ్ళకి అసలు తెలివి ఉందో లేదో నాకు అర్థమైతలేదు. ఏదైతే 6 డిక్లరేషన్లు ఏవైతున్నా సరే వాళ్ళు అనలిస్ట్లా, లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి కోవట్లా, లేకపోతే బీజేపీ పార్టీకి కోవట్లా మాట్లాడేటోళ్ళు అర్థమైతలేదు. కానీ ఇచ్చిన 6 గ్యారంటీలు ఏదైతే విద్యార్థులకి వెళ్ళి మొదలు పెడితే పెద్దల వరకు, పెద్దలకి పెన్షన్లు ఇచ్చేది అవసరం లేదా, లేకపోతే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇచ్చేది అవసరం లేదా, లేకపోతే 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోనికి ఇచ్చేది అవసరం లేదా, లేకపోతే మహిళలకి ఎలక్ట్రానిక్ స్కూటీ ఇచ్చేది అవసరం లేదా, లేకపోతే విద్యార్థులకి 10 లక్షల రూపాయలు ఏదైతే ఆర్థిక సాయం చేసి వాళ్ళు మెరుగుపడడానికి వారి వ్యాపారాలు పెట్టుకోనికి అవసరం లేదా, లేకపోతే ఉచిత కరెంట్ అవసరం లేదా, మహిళలకి లేకపోతే ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ అవసరం లేదా. మేము ఇచ్చిన ప్రతి పథకం కూడా ఏదైతే దాంతోపాటు చేయూత అని చెప్పి ప్రతి మహిళకు కూడా 2,500 రూపాయలు ఏవైతే గృహిణీలకి ఎవరైతే కష్టపడలేకుండా పాపం వాళ్ళు ఇంటికే పరిమితమై పాపం డబ్బు లేక ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క గృహిణికి కూడా ప్రతి ఒక్క మహిళకు కూడా 2,500 రూపాయలు ఆర్థిక సాయం చేయడము అవసరం లేదా. ఇవన్నీ కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకి అవసరం ఉండేటి రోజువారీ జీవితాల్లో వాళ్ళు ఇబ్బందులు పడుతున్న సమస్యలనే బయటికి తీసుకొని వచ్చి ఆ సమస్యలపైనే ఈ గ్యారంటీలని పెట్టినాం. మీరు అన్నట్టు కరెక్టే, ధనికులు డబ్బున్న వాళ్ళకైతే అవసరం ఉన్న పథకాలు అయితే పెట్టలే కాంగ్రెస్ పార్టీ. సరే దాన్ని బేస్ చేసుకొని అవసరం ఉన్న వాళ్ళకి పెడతలేరు అంటే వాస్తవమే. ప్రభుత్వాలు అనేది పేద మధ్యతరగతి కుటుంబాల కోసమే పనిచేయాలి. డబ్బున్న వాళ్ళ కోసం ప్రభుత్వాలు పనిచేస్తే పరిపాలన ఇప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో ఎట్లుందో అట్లుంటుంది. అది మారవాలనే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు.